కానీ మీకు లాస్ట్లో అయితే ఒక ముక్క అయితే చూపిస్తానండి. మా ఆయన అటు క్లీన్ చేసిందో అన్ని ముక్కలు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన అయితే చేప చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాడో. దీని అయితే మన స్టైల్లో కూర అయితే యాడ్ చేసేద్దాం అనేది చూసేద్దాం. మన చేపల కూరలకి టమాటో ఎర్రగడ్డ అయితే ముందుగా కోసి పెట్టుకున్నాం. చాకు బాగా కొత్త చాకు కదా. చూడండి, మా ఆయన అయితే పొద్దున పోయి కొత్త చాకులు అయితే చాకు స్పూన్లు అయితే తెచ్చేసాడు. అయితే నాకైతే కొత్త చాకులు అయితే తెచ్చిచ్చాడు. కత్తిపేట అన్నా తెచ్చి ఉండొచ్చు కదా. తెగుతుంది చాక, అయిపోతుంది పని. చాకుతో నేను చేప తెగల, అది జారిపోతా వల్ల మళ్ళీ చేప జారిపోతా అనేసరికి కొయ్యలేకపోయా. టమాటా ఎర్రగడ్డ అయితే కోసేసుకుందాం, చింతపండు అయితే పిసికేసుకుందాం. మసాలా వేపుకునే దానికైతే దబరైతే పెట్టుకుందాం. ఇవన్నీ అయితే కలిపేసుకున్నాను. మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు అన్నీ అయితే, మెంతులు అన్నీ అయితే కలిపేసుకున్నాను. అయితే ఆవుకిచ్చి వేపేసుకుందాం. ఇదైతే ఏగిపోయి రోల్ గుంటలు అయితే వేసేస్తున్నాం. తిరగమాతకైతే పెట్టేసుకున్నాం. నూనె ముందుగా పోసేసుకున్నాం. ఆవాలు అయితే వేసుకున్నాం. ముందుగా తరగడ్డలు అయితే వేసుకున్నాం. ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే వేసేసుకున్నాం. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అయితే ఏగిపోయి టమాటా అయితే వేసుకున్నాం.
మూత అయితే పెట్టుకుందాం. కూర్చోయా భలే మండుతుంది పొయ్యి రోజా. పొద్దుటి నుంచి అయితే గాలి లేదు. ఇప్పుడే మేము వంట చేస్తున్నాం కాబట్టి గాలి అయితే వస్తూ ఉంది లైట్గా. క్లైమేట్ కూడా మనకు బాగా సహకరించింది. చల్లగా ఉంది వాతావరణం అంతా. ఎండే లేదు. అక్కడ పట్ట ఉంది. పట్ట కిందైనా ఎండ ఉండాలి కదా, అది లేదు. వచ్చింది ఈరోజు వాతావరణం. టమాటా అయితే బాగా అయితే ఉడికిపోయింది. పసుపు, కారం, ఉప్పు అన్నీ అయితే వేసేసుకున్నాం. పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాం. కల్లుప్పు అయితే వేసుకున్నాం. అంతా కలిసేలాగా కలిపేసుకొని చేప ముక్కలు అయితే పులుసు అయితే పోసుకున్నాం. ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు నీళ్ళు అయితే పోసేసుకున్నాం. అంతా కలిసేలా కలిపేసుకున్నాం. పులుసు తెల్లేదానికైతే మూత అయితే పెట్టేసుకున్నాం. పులుసు తెల్లినాక అప్పుడు వేసుకున్నాం అండి చేప ముక్కలు అయితే. పులుసు తెల్లిందో లేదో చూద్దాం. పులుసు అయితే తెలిపింది. మా ఆయన ముందుగా నీట్గా చేసి పెట్టిన చేప ముక్కలు అయితే పులుసులు అయితే వేసేసుకుందాం. మీకు లాస్ట్లో అయితే ఒక ముక్క అయితే చూపిస్తానండి మా ఆయన అట్ట క్లీన్ చేసిందో. అన్ని ముక్కలు చూడండి. అది 2 కోస్తానండి తోక. వద్దులే సరిపోతాయి. చూడండి చేప ముక్క అయితే ఎట్ట కోస్తున్నాడు. చేప తలకాయలు ఉండే గుజ్జు కూడా తీసేస్తున్నాడు మా ఆయన అయితే. చేప కోయడు ఫస్ట్ టైం అండి చేప అయితే కోయడం. చూడండి దాంట్లో గుజ్జు కానీ రేపు బాగా వస్తాయి. కానీ అసలు ఎంత మేలు రాదనుకున్నా నేను పురుషు తీయడం. వచ్చేసింది, బాగా వచ్చేసింది. రాదులే కోసేస్తాను, ముక్కలుగా కోసేస్తాను, చర్మం అంతా లేచిపోద్ది దీనికి అనుకున్నా. బాగా వచ్చింది. మూత పెట్టేసుకుందాం. పెట్టుకుందాం ఎందుకంటే పులుసు నిండగా వచ్చింది కాబట్టి మూత అయితే ఇటు పెట్టేసుకుందాం. ఎందుకు పెట్టుకోవాలట? ఎందుకంటే పులుసు ఇటు పెట్టామనుకో పులుసు అంతా ఎందుకు వచ్చేస్తుంది. ఇటు పెట్టుకున్నామనుకో బాగుంటుంది. పులుసు అంత లోపలే ఉంటుంది. పులుసు తెల్లే లోపల మనం మసాలా అయితే దంచేసుకుందాం. చలో మసాలా ఆల్రెడీ వేసేస్తున్నాం. రోకలు అది తీసుకో. రోకలు కాదు కదా, కాదులే చాలాసేపు ఇలా.
మామిడికాయ ముక్క వేసుకున్నా కానీ మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందాం. హే బుషి ఖుషి తీసుకొచ్చాడు పాపమ్మ. దాన్ని చూడ అడిగే చేస్తున్నాడు. మూత అయితే పెట్టుకుందాం. చెయ్యి ఛార్జింగ్ పెట్టుకోబోకు ఈ ఫోన్కి. భలే వచ్చింది. ఈ కూరని గెంటితో అయితే కలిపెట్టకూడదు. ఇలాగైతే మసిగుడ్డ అయితే తీసుకొని ఇలాగైతే కలిపి పెట్టుకోవాలి. కలిపి పెడితే చేపల బజ్జీ అయిపోద్ది. చేపల పులుసు కాదు, చేపల బజ్జీ. చేపల బజ్జీ అయితే అయిపోద్ది, వెరైటీగా అయిపోద్ది. ఏం సార్ చిచ్చా? ఏం కావాలా? ఏం కావాలా? చిచ్చా? కూర అయితే ఉడికిపోయింది. పొడి అయితే ముందుగా దంచి పెట్టుకున్న పొడి అయితే వేసేసుకుందాం. పొడి వేస్తేనే ఏమన్నా చేపల కూర లుక్ కానీ చిక్కబడద్ది, వాసన స్మెల్. పొడి వేస్తేనే ఏమైనా. కొద్దిగా చిక్కబడింది. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మూత అయితే పెట్టేసుకుందాం. కూర అయితే ఉడికిపోయి వచ్చింది. మా ఆయన అయితే టేస్ట్ ఎలా ఉండేది అయితే చెప్తాడు. ఇప్పుడు చూద్దాం. ఒక ముక్క తీపి చూస్తారా? తలకాయ తీస్తా. అదే సరిగ్గా కోల్చున్నా నేను. తలకాయ ఆ విధంగా ఊగుతుందంటే సరిగ్గా ఉడికింది ఆ కూర. అసలు తలకాయ చూడు ఎట్ట అయిపోయిందో. భలే ఉడికింది కూర. కొంచెం ఇంకా దాన్ని బాగా కదిలించామంటే ఊడిపోద్ది కూర. ముక్కలు బాగా ఉడికేసింది అసలు. సరిగ్గా ఉడికింది. సరే పాప లేట్ లేకుండా తగిలిచ్చేద్దాం ముందు. చూడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మనది ఈ రోజు వీడియో. పోతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.